అమరావతి ఉద్యమ ప్రస్థానాన్ని నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని చెప్పని ఒక పుస్తకం రాశాను. ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా సందేశం ఇచ్చారు. అంటే ఈ అమరావతి ఆవేదనలో నుంచి అమరావతిని ఇంకా కాపాడుకోవాల్సిన అవసరం ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విధ్వంసంలో కూడా ఈ విధ్వంస రచనలో కూడా కూటమి ప్రభుత్వం కానీ పెద్దలు కానీ తీసుకోవాల్సిన పాఠాలు ఏంటి, పాఠాలు గుణపాఠాలను కూడా చాలా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. త్వరలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. పోతే మీకు ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు మనం సీతమ్మోరి కష్టాలు చూసాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ జాడ కొనుక్కున్నాడు, రాముడు ఒకచాడు, లక్ష్మణుడు ఆవేదన చెందాడు, సముద్రం దాటారు, లంకను ధ్వంసం చేశారు, సీతమ్మని చెర విడిపించారు, రాముడికి అప్పచెప్పారు. శ్రీరామచంద్రుడు కూడా రావణ తర్వాత పట్టాభిషేకం చెప్తాడు. అలాగనే కురుక్షేత్రం చూసావు, పాండవులు అరణ్యవాసాలకు వెళ్ళారు, అజ్ఞాతవాసానికి వెళ్ళారు, లంకీలు దగ్ధం చేశారు, చెరలబడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. ద్రౌపది ప్రతిజ్ఞ చేసింది, ఆఖరికి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, కౌరవులు వధించబడ్డారు, పాండవులు గెలిచారు, పట్టాభిషిక్తులు అయ్యారు. అలాగనే ప్రహ్లాదుని కూడా హిరణ్యకశిపుడికి ఎన్నో కష్టాలు పెడితే హరినామస్మరణ చేయొద్దు అని అంటే నరసింహుడు వచ్చాడు, హిరణ్యకశిపుని అంతం చేశాడు, ఈ ప్రహ్లాదుని కష్టాలు కూడా పోయింది. అలాగనే అమరావతి కూడా రాజధాని చిందర చేశారు, వందన చేశారు, కులం పేరు పెట్టారు, మహిళల చీరలు లాగారు, జాకెట్లు దించారు, రక్తాల కళ్ళ చూశారు, అరణ్య రోదన చేశారు. అమరావతిలోనే ఉంటూ తాడేపల్లిలోనే ఉంటూ సెట్టింగ్లు వేసుకుంటూ అమరావతిని ఇడ్లీ పాత్ర అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, ఇది పరిపాలన పనికిరాదన్నారు, దుర్మార్గమైన ఒక నియంత పరిపాలన చేశారు. వెరసి యుద్ధం జరిగింది, పాండవులు గెలిచారు, కౌరవులందరూ కూడా పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి వదిలేసి యలహంక ప్యాలెస్ లో నివాసం ఉండే పరిస్థితికి వచ్చాడు. అయినా సరే ఇప్పుడు రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదన్నట్టు, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు. ఏంటి సార్ ఈ దుష్ప్రచారం? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళ రోతపత్రిక కానీ ఎప్పటికీ కూడా, పవన్ గారు మీకు ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేమీ లేవు. కానీ కూటమి ప్రభుత్వం మీరు అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు రుణాన్ని తీసుకొని 15,500 కోట్ల రూపాయల రుణం తీసుకొని దానిలో సిఆర్డిఏ ప్లానింగ్ వేసుకొని దాదాపు 6,800 కోట్ల రూపాయలు ఇంకో సంస్థ నుంచి తీసుకొని పనులు చేపడుతుంది. ఇంకా పనులు కూడా గ్రౌండ్ లెవెల్కి రాలా. ప్రణాళికలు సిద్ధం చేస్తుంది, టెండర్లు పిలుస్తుంది, ఆయా పనులు ఎప్పుడు చేయాలో అలుస్తుంది. ఇప్పటికి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ప్లాట్లు ఇవ్వలేదు, రహదారి పనులు పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి శిథిలావస్థకి తెచ్చిన బిల్డింగుల యొక్క నమూనాలను కూడా పూర్తిగా ఆ శిథిలావస్థ నుంచి కూడా బయటపడలేదు. అయినా కూడా ఇంత నిందలు నేను వింటున్నాను చాలా సందర్భాల్లో. అమరావతి